మా సర్పంచ్ గారు అదే చెప్పినారు సార్. ఇన్ని సంవత్సరాల నుంచి అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఎప్పుడు కూడా మాటిస్తున్నారు, కడతామని మాటిచ్చింది. మీరు కూడా ఎంపీగా ఉన్నప్పుడు మాటిచ్చినారు. ప్రాబ్లం ఏంటంటే దుబ్బాకేమో సిద్దిపేట పక్కనే ఉన్నది. సిద్దిపేట ఏమో ఫుల్ డెవలప్ అయింది హరీశ్రావు గారి టైంలో. దుబ్బాకి చాలా నెగ్లెక్ట్ చేసిండ్రు. మీరు అంటే ఏం చెప్తున్నా, బ్యాలెన్స్ డెవలప్మెంట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంకొక డిగ్రీ కాలేజ్ కూడా కావాలని చెప్పి సర్పంచ్ వాళ్ళు కూడా కోరడం జరిగింది. నేను వారికి మాట ఇచ్చినాను. డెఫినెట్లీ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 మందిని భర్తీ చేయడం జరిగింది. అయితే మనకు ఇక్కడ మా ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినారు సార్, ఈ సిఎస్ఆర్ నిధులు కొన్ని తీసుకొని డిగ్రీ కాలేజ్ కూడా కడితే బాగుంటుందని చెప్పారు. నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను. ఇక్కడ ఇండస్ట్రీస్ని పిలిచి మీరు మాట్లాడి నిధులు శాంక్షన్ చేయించుకుంటే మనకు స్టాఫ్ ఏదైతే అవసరమో ప్రభుత్వం నుంచి శాంక్షన్ కావాలి, డిగ్రీ కాలేజ్కి శాంక్షన్ కావాలో నేను డెఫినెట్లీ చేపిస్తానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. చాలా మంది ఎదురు చూస్తున్నారు. పెన్షన్లు కూడా వస్తాయి. నేను ఒక రిక్వెస్ట్ అన్ని చోట్ల కూడా ఇదే చేస్తున్నాను. ఒక మంచి అవకాశం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వము అన్ని చోట్ల కూడా ఇందిరమ్మ ఇల్లు సరిగా కట్టాలని చెప్పి ఒక మంచి నిర్ణయంతో అన్ని చోట్ల కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కొందరికి నిజంగానే స్తోమత తక్కువ ఉండడం వలన కొన్ని ప్రారంభం కాలేదు. నేను కొత్త సర్పంచులు ఎవరైతే గెలిచినారో మొన్న మీరు కొద్దిగా చొరవ తీసుకోండి. ఎందుకంటే ఐటీపీ లోన్ అన్న ఏదైనా ఇప్పించి వారికి ప్రారంభం చేయండి. లేకుంటే ఒక కాంట్రాక్టర్ని పట్టుకొని ఇన్ని పనులు నడుస్తున్నాయి, కలెక్టర్ మీరు ఇంట్రెస్ట్ తీసుకోండి. మంచిర్యాలలో చేసినాం. ఒక కాంట్రాక్టర్ని పట్టుకొని కొద్దిగా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బేస్మెంట్ వరకు పనులు స్టార్ట్ అయితే మనకి నిధులు వచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుని అన్ని చోట్ల కూడా మీరు ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన చోటు మీరు ల్యాబ్స్ చేయకండి.